ఈ ఎర్ర చొక్కాలు తగిలించుకొని ఎర్రజెండ్ ఎన్నియాలో అంటూ ఆంధ్రప్రదేశ్లో ఒక ఊపు ఊపిన చాలామంది ఆ రోజుల్లో ఎర్ర ఉద్యమము వస్తుందో రాదో, ఈ ఎమర్జెన్సీలో బతుకుతామో చస్తామో తెలియకుండా చాలామంది చెన్నై ట్రైన్ ఎక్కి సినిమా పరిశ్రమలో ట్రయల్స్ చేసి మంచి సక్సెస్లే సాధించారు. అలాంటి వాళ్ళల్లో అప్పట్లో ప్రముఖ దర్శకుడు వి మధుసూదన్ రావు అయితేనేమి, ఆ తర్వాత వచ్చినటువంటి పరచూరి బ్రదర్స్ అయితేనేమి, వీళ్ళంతా కూడా ఎర్ర టవల్ మార్కు రాజకీయాల్ని రచనా రంగంలో దట్టించినటువంటి వాళ్ళే. కానీ చివరికి రాను రాను కమర్షియల్ డైరెక్టర్లుగా, కమర్షియల్ రచయితలుగా, ఒక బ్రాండ్ అంబాసిడర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంటే వారిని వీరు చేసే సామర్థ్యము సినిమా పరిశ్రమకు ఉందని దాని ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి భావజాలంతో చెన్నై ఎక్కినా, ఎటువంటి భావజాలంతో హైదరాబాద్కు పోయినా, అసలు సినిమా రంగంలో అడుగుపెట్టినా సినిమా వాళ్ళని వాళ్ళు ఉన్నట్టుగా ఉండనీయకుండా చేసే పరిశ్రమ సినిమా పరిశ్రమ అని చెప్పుకోవచ్చు.